متواصل من الكواد طائرات الاستطلاع بيجي حوالي 10 صواريخ رمت على جنب الخيام فاكو في تواصل حالي يعني مش عارفين وين نروح لحد الان الاتصالات متواصل. రైట్, గాజాపై దాడిలో 50 మంది మరణిస్తే 12 మంది చిన్నారులు ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడిలో మరణించారు. 2,50,000 మంది గాజా పౌరులు ఆ గాజా ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 80,000 మంది గాజాలో మరణించారు. చిన్న చిన్న పిల్లలు, అక్కడి ప్రజలు మొత్తం కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తిండి లేక డొక్కలెండుకపై కనబడుతున్నారు. రోడ్లపై చెత్తను కూడా తింటూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు వారు నిజంగా అక్కడ భిక్షాటన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్య పౌరులంతా కూడా రోడ్లపైకి ఎక్కి ఒక రకంగా చెప్పాలంటే అది గాజా అనేది అక్కడ ఒక ప్రాంతంలాగా ఏం లేదాడ. కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సో ఆ ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో నుంచి ఇంకా ఇబ్బందులు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం న్యూయార్క్ డిక్లరేషన్ పైన భారత్ కూడా సంతకం చేసిన మాట మనం విన్నాం కదా. సో గాజా ఉన్నటువంటి ఆ హమాస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో సో వారంతా కూడా పలిస్తానియన్ ప్రత్యేక దేశంగా కావాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వారే. సో గాజా నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున విపత్కర పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు దేశాలు 142 దేశాలు మొత్తం కూడా పలిస్తీనాకు సంబంధించి ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ సంతకం చేశాయి. ఓటింగ్లో పాల్గొన్నాయి. భారత్ కూడా సంపూర్ణమైన మద్దతునిచ్చింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాటను ఖాతరా చేయడం లేదు. ఇటీవల కాలంలో ఖతర్ పై కూడా దాడి చేయడం మనం చూసాం. ఖతర్ పై కూడా భీకరంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. కొన్ని వందల మంది మరణించారు. విపత్కర పరిస్థితి అక్కడ కూడా తయారైంది. సో ఇప్పుడు గాజాలో కూడా అటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్స్ ని రాత్రి సంబంధించి దాడిలో ఎటువంటి సంఘటన నెలకొందో ఒకసారి విజువల్స్ చూద్దాం. متواصل من الكواد طائرات الاستطلاع بيجي حوالي 10 صواريخ رمت على جنب الخيام فاكو في تواصل حالي يعني مش عارفين وين نروح لحد الان الاتصالات متواصل. هذا الحريق المشتعل ايش سببه؟ سببه استهداف من طيران الاستطلاع. اكثر من 20 صاروخ استهدفت المنطقه هذه في الشارع. الحمد لله على السلامه. الله يسلمك. الان لا حصل الان نعم. الان خليك يا الله. راح الدفاع المدني قتلوا الناس. راح الدفاع المدني قتلوا الناس. ఇంతకీ ఈ ఉద్యమానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇజ్రాయిల్లో అత్యధికులంతా కూడా ఒక మతాన్ని ఆచరిస్తున్నవారు. అదే పలిస్తానికి సంబంధించి చూస్తే వారు వేరే మతాన్ని, అంటే ఇస్లామిక్ దేశానికి సంబంధించినటువంటి ఒక దేశంగా పలిస్తానా అనేది ఏర్పడాలని ఒక ఆలోచనతో ఉంది. సో పలిస్తీనా అనేది ఒక దేశంగా తనకు తాను అభివర్ణిస్తూ ఉంటే కొన్ని దేశాలు ఇటీవల 142 దేశాలు దాన్ని ఒక దేశంగా గుర్తించాలని ఒక ఆలోచనతో సంతకం చేశాయి. సో ఇప్పుడు గాజా అనేది పలిస్తీనాలో ఒక భాగం అనేది పలిస్తీనా భావిస్తోంది. కానీ గాజా అనేది ఒక టెరిటరీ. అంటే ఉదాహరణకు మన దగ్గర లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఏ రకంగా భారతదేశంలో 7 ద్వీపాలుగా చెప్తూ ఉంటామో పలిస్తీనాకు సంబంధించిన దాంట్లో ఒక ద్వీపం అనేది గాజాగా భావిస్తోంది. సో గాజాలో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక హమాస్ మిలిటెంట్ గ్రూప్స్ అధికారంలో ఉంది. అక్కడ పొలిటికల్ గ్రూప్స్ హమాస్ అనేది అధికారంలో ఉంది. అక్కడ ఆ గాజాను మొత్తాన్ని కూడా రూల్ చేస్తోంది. ఎక్కడ గాజా గనక పలిస్తానీ వ్యతిరేకలకు సంబంధించి పలిస్తానీ చేజిక్కిపోతుందో, పలిస్తానికి వశమవుతుందో అప్పుడు ఇజ్రాయెల్ ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పి 2023 నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయితే, ఈ యుద్ధం జరగడం మొదలు పెడితే అప్పటి నుంచి కూడా హమాస్లు ఇజ్రాయెల్పై దాడి చేయడాలు, ఇజ్రాయెల్ హమాస్పై దాడి చేయడాలు. ఈ మధ్యలో గాజా ప్రజలు, పౌరులు మొత్తం కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయారు. 80,000 మంది ఇప్పటి వరకు మరణిస్తే 2,50,000 మంది ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. నిన్న జరిగిన దాడిలో 50 మంది మరణిస్తే 12 మంది సుమారుగా చిన్నారులే ఉన్నారు. దాంట్లో
హాహాకారాలు, ఆకలితో అలమటించేటువంటి అక్కడి దృశ్యాలు చాలా కలవరపాటు గురి చేస్తూ ఉన్నాయి. సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటే ఆయన సన్నిహితులైనటువంటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు మాత్రం యుద్ధాన్ని ఆపకపోగా యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టి యుద్ధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి రోజు రోజుకి యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూనే ఉన్నాడు. సో ప్రస్తుతానికి 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ పై దాడి చేసే క్రమంలో గాజాపై దాడి చేస్తూనే ఉంది. గాజా హ్యాస్ ఎ లాంగ్ అండ్ కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్ బై వేరియస్ ఎంపైర్స్. గాజా అనేది ప్రతినిత్యం ఏదో ఒక ఎంపైర్ ద్వారా కంట్రోల్ చేయబడింది. ఒకప్పుడు బ్రిటన్, ఈజిప్ట్, ఇప్పుడు ఇజ్రాయెల్. సో వివిధ దేశాలు మొత్తం కూడా ఆ గాజాని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ గాజా మాత్రం పాలిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా ఉండాలనుకుంటోంది. అందుకే హమాస్లు అక్కడ పాలిస్తానీ వేర్పాటువాదులందరూ కూడా పాలిస్తాన్ని ప్రత్యేక దేశంగా పిలవాలని ఒక ఆలోచనతో వారంతా కూడా హమాస్ లా మారిపోయి ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ యుద్ధంలో గాజానే చాలా తీవ్రంగా నష్టపోయింది. గాజానే పూర్తిగా తమ ప్రజల్ని, తన పౌరుల్ని, తమ ఆస్తిని మొత్తాన్ని నష్టపోయింది. కానీ ఇజ్రాయెల్కి చీమ కుట్టినట్టు కూడా అవ్వలేదు. సో ఇజ్రాయెల్ రోజు రోజుకి ఇంకా యుద్ధాన్ని పెంచుతోంది. రాత్రి జరిగినటువంటి ఈ దాడిలో కూడా సుమారుగా 50 మంది మరణిస్తే దాంట్లో 12 మంది చిన్నారులే ఉన్నారు. సో రోజు రోజుకి ఈ యుద్ధం ఇంకా పెరుగుతోంది. నిన్న మొన్న ఖతర్పై కూడా దాడి చేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ గాజా పైన ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులతో, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. గాజాలో ఒక విపత్కర పరిస్థితి నెలకొన్నాయి. సో 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ దాడికి పాల్పడింది. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులని అప్పుడు హమాస్ కూడా అంతమొందించింది. మరోసారి 251 మందిని హమాస్ బందీలుగా కూడా తీసుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులు చేయడం మొదలుపెట్టింది. 64,000 మంది సుమారుగా గత 2 నెలల క్రితం మరణించిన లెక్కల ప్రకారంగా 64 మంది ఉంటే ఇప్పటివరకే ఆ సంఖ్య 80,000కు చేరింది. 85,000 మంది మరణించారు. సో దాంట్లో మరో 400 మందికి పైగా ఆచూకీ కూడా లేకుండా పోయినట్టు తెలుస్తోంది. సో చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. హమాస్, హెజ్బుల్లా లాంటి వ్యవస్థలు అక్కడ తీవ్రమైన వ్యతిరేకత కనబరుస్తున్న కొద్దీ గాజా పూర్తిగా తీవ్రంగా నష్టపోతోంది. చూద్దాం మరి ఈ యుద్ధానికి ఎటువంటి ముగింపు ఉంటుంది, అసలు ముగింపు ఉంటుందా లేదా అనేది కాస్త ఉత్కంఠ రేపుతోంది. يعني مش عارفين وين نروح لحد الان الاطلاق متواصل. المشتعل الان لا حصر الان نعم. الان خليك يا الله راح الدفاع المدني كتلوا الناس، راح الدفاع المدني كتلوا الناس.